ఇస్తూ నమో మెహర్ బాబా గీతాన్ని అల్లూరి శ్రీనివాసరావు గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. శ్రీనివాసరావు గారు. జై బాబమ్మ. అవతార్ మెహర్ బాబా की जय. नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दीन कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदोद्धार प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానందత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గం అంతరింపగా అవ్యయ మోక్షం వనుగ్రహింపు అవ్యయ మోక్షం వనుగ్రహింపు ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ. జై బాబా అండి. మేడం జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై బాబా అండి. జై బాబా శ్రీనివాసరావు గారు చాలా చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సమావేశాన్ని ఆరంభం చేశారు. మీకు అనేక అనేక ధన్యవాదాలు. జై బాబాలు. ఈరోజు మనం బాబా అంటే బాబా యొక్క కృపతో మనం నిన్న ఆరంభం చేసుకున్నాము. ఈ ఉత్తమోత్తమ జీవనం అంటే లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్ అని ఒక పుస్తకం, చిన్న పుస్తకంలో బాబా యొక్క సందేశాలు రాస్తున్నారు అందులో అన్నిని. అవి చదువుకుంటున్నాం మనం. నిన్న మనం ఏం చదువుకున్నాం అంటే భగవంతుడు ఏం పని, భగవంతుడి యొక్క పని ఏమిటి అంటే ఆయన వ్యాపారం, దివ్య వ్యాపారం అంటే సృష్టించేయడం, అది అన్ని. తర్వాత నిజమైన బహుమానం అంటే ఏంటి, తర్వాత శాశ్వత అస్తిత్వం భగవంతుడే ఎప్పుడు ఉన్నవాడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన శాశ్వతుడు, అస్తిత్వం అయింది, ఆయనే సర్వస్వం అని బాబా దివ్యాధికారంతో చెప్పారు. తర్వాత మన మానవులందరి యొక్క కర్తవ్యం ఏంటంటే మనం అహం బ్రహ్మాస్మ స్థితిని పొందే వరకు, ఆ లక్ష్యాన్ని పొందే వరకు మనం భగవంతుడిని మనం ఎప్పుడు ఆయన పట్టుకునే ఉండాలి అనేసి ఆయన చెప్పారు. ఈరోజు టాపిక్ ఏంటంటే భగవంతుడు, మానవుడు, దైవీ మానవుడు, ఈ ముగ్గురు యొక్క లక్షణాలు ఏంటి, వాటిలో మధ్యలో ఉండే డిఫరెన్స్ ఏంటి అనేసి చెప్పారు. ఈ సువిశాల విశ్వం అంతా భగవంతుడి ఛాయ, అది అతనికి చెందినదే, కానీ భగవంతుడి విశ్వానికి చెందినవాడు కాదు. భగవంతుని ఛాయ ఆయన నుండే వెలువడుతుంది. ఎన్నో అనంతమైన వైవిధ్యాలకు లోనై మళ్ళీ ఆయనలోనే లీనమవుతుంది. బాబా చెప్పారు కదండి, మనకి తెలుసు, భగవంతుడు వచ్చినప్పుడు అతన్ని నీడగా తన ఛాయని తెచ్చుకుంటాడు. అదే ఈ మాయ అన్నమాట. ఈ మాయ అనే నీడనే తీసుకొస్తాడు తనతోటే. ఆ మాయ ద్వారా ఈ విశ్వాన్ని అంతటిని సృష్టిస్తాడు. భగవంతుడు
ఛాయ అతని నుంచే వస్తుంది. తర్వాత అందులోనే ఎన్నో ఎన్నో వైవిధ్యాలు అయ్యి చివరికి మళ్ళా అతనిలోనే లీనమైపోతుంది. భగవంతుని ఛాయ భగవంతుని పైననే ఆధారపడి ఉంటుంది. భగవంతుడు ఆయన ఛాయ పైన ఆధారపడి ఉండడు. భగవంతుడు లేకుండా ఛాయ ఉండజాలదు. ఛాయ లేకుండా మాత్రం భగవంతుడు ఉంటాడు. ఈ విశ్వం లేనప్పుడు భగవంతుడు ఉన్నాడు, విశ్వం ఉన్నప్పుడు కూడా భగవంతుడు ఉన్నాడు, విశ్వం లేకుండా పోయినప్పుడు కూడా భగవంతుడు ఉంటాడు. అంటే భగవంతుడి యొక్క లక్షణాలు ఏంటంటే ఆయన ఛాయ ఉన్నది ఆయన, కానీ ఆ ఛాయ భగవంతుడు ఉంటేనే ఉంటుంది. తర్వాత ఆ ఛాయ లేకపోయినా కూడా భగవంతుడు మాత్రం ఎప్పుడు శాశ్వతుడు. మనకు ఆ సంగతి తెలుసు. ఆయన అస్తిత్వం శాశ్వతత్వం కాబట్టి అతను ఈ ఛాయ లేకపోయినా కూడా ఉంటాడు. అలాగే విశ్వం ఉన్నప్పుడు విశ్వమే అతని ఛాయ కదా. ఛాయ వల్లే విశ్వం సృష్టించబడింది. అందుకని విశ్వం లేనప్పుడు కూడా భగవంతుడు ఉంటాడు, విశ్వం ఉన్నప్పుడు కూడా విశ్వం అప్పుడు భగవంతుడు ఉంటాడు అని చెప్పారు. అయితే నీ నీడ నీకు చెందిందే ఉంటుంది, కానీ నీవు నీ నీడకు చెందిన వాడవై ఉండవు. నీ నీడ ఆవశ్యకంగా నిన్నే అంటిపెట్టుకుని ఉంటుంది, కానీ నీవు అవసరం లేకుండానే నీడను అంటిపెట్టుకుని ఉంటావు. నీవు లేకపోతే నీ నీడ లేదు, కానీ నీ నీడ లేకపోయినా నీవు ఉంటావు. అయితే మానవుడు అంటే ఎలాగంటే మనకు కూడా నీడ ఉంటుంది, కానీ మనం ఆ నీడకి చెందిన వాళ్ళమై ఉండవు. మనం ఉంటే మనకి ఆ సూర్యరశ్మి పడితే మనకి వెనకాతల ఆ నీడ ఉంటుంది, అంతేగాని ఆ నీడ గురించి మనం ఉన్నాం అని కాదు. కానీ నీవు అవసరం లేకుండానే నీడని అంటిపెట్టుకుని ఉంటావు. అంటే నీవు లేకపోతే నీ నీడ లేదు, కానీ నీ నీడ లేకపోయినా నీవు ఉంటావు. అలాగే భగవంతుడు మనం ఎలాగైతే నీడ లేకపోయినా మన నీడ లేకపోయినా మనం ఉంటాం. ఎందుకు? మన సూర్యుడు ఎదురుగుండా రాత్రి మన నీడ పడదు, కానీ మనం ఉంటాం కదా. అలాగే సూర్యుడు ఎదురుగుండా లేకుండా మనకి పోయినా మనకి వెనకాతల నీడ పడదనమాట. అలాగా అన్ని స్థితులలోనూ అన్ని పరిస్థితుల్లోనూ నిద్రావస్థలో స్వప్నాన్ని తిలకిస్తూ ఉన్న ప్రపంచంలో జీవితం అనే స్వప్నాన్ని తిలకిస్తూ ఉన్న భౌతిక దేహాన్ని వదిలివేసిన తర్వాత స్వర్గ నరక స్థితులనే స్వప్నంలో ఉన్న ఉన్నత భూమికల్లోని నిజమైన స్వప్నాలను చూస్తున్నా అవశ్యంగా నీవు నీలాగే ఉంటావు. అంటే మానవుడు అనేవాడు ఏంటంటే అన్ని పరిస్థితుల్లో మనం పడుకున్నా సరే లేచినా సరే మన ప్రపంచంలో ఉండే ఇవన్నీ తిలకిస్తూ చేసినా సరే స్వర్గ నరకలు అంటే మన ఈ శరీరం ఉన్నంత వరకు మనం ఇలాగే మనలాగే ఉంటాం. కానీ శరీరం పోయిన తర్వాత అది మనలాగే మనం అని ఉండవన్నమాట. ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి ఏదో ఒక రకంగా ఏదో ఒక చైతన్య స్థితిలో కానీ ఇతరత్రా కానీ భగవంతుని స్థితికే ప్రతీకగా ఉంటారు. కానీ దైవీ మానవుడు అవతారుడు బుద్ధుడు క్రీస్తు రసూల్ మాత్రం అన్ని విధాల అన్నింటిలో అన్ని చోట్ల చైతన్యపు ప్రతి ఒక్క స్థితిలోనూ అన్ని స్థితుల్లోనూ వ్యక్తంగా లేనా లేక అవ్యక్తంగానైనా భగవంతుడు ప్రతినిధిగా ఉంటాడు. మనకేంటంటే మన శరీరాలు కొంతవరకు మన భూమికల్లోకి వచ్చి ఇదైనా లేకపోతే మన యొక్క సంస్కారాలు బాబా చెప్పిన విధంగా మన సంస్కారాలు పూర్తిగా ఇదైన ఖర్చు అయిపోయినప్పుడు మనం ఈ శరీరాన్ని వదిలేసి నెక్స్ట్ శరీరానికి వెళ్ళిపోతుంటుంటాం. అంటే ఈ శరీరం మనది శాస్త్రం. శరీరం ఉన్నంతసేపు మనం మానవుడు అనుకుంటాం, శరీరం పోయిన తర్వాత అది శవం అయిపోతుంది. అంటే ఆత్మ అనేది వెళ్ళిపోతుంది, ఈ శరీరం మారిపోతుంది. కానీ భగవంతుడు అవతారుడి విషయంలో అలా కాదు. దైవీ మానవుడు అంటే అవతారుడు బుద్ధుడు క్రీస్తు రసూలు తర్వాత రాముడు కృష్ణుడు వీళ్ళంతా మాత్రం అన్ని విధాల అన్నింట్లో అన్ని స్థితుల్లోని వ్యక్తంగానైనా లేక అవ్యక్తంగానైనా భగవంతుడికి ప్రతినిధిగానే ఉంటాడు. అంటే ఆయన శరీరం అలాగే భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఆ భగవంతుడు ఇప్పుడు ఈ యుగంలో మనం ఉన్నాము. కానీ మనం రాముడిని కూడా పూజిస్తుండేవాళ్ళం, కృష్ణుని పూజిస్తుండేవాళ్ళం, ఆ బుద్ధుడిని పూజిస్తున్నారు, క్రీస్తుని పూజిస్తున్నారు, అందరినీ పూజిస్తున్నారు. అంటే వాళ్ళ అవతారాలు మాత్రం ఉన్నాయి. భగవంతుడి యొక్క ప్రతినిధిగా వాళ్ళు వచ్చారు ఇక్కడికి. అందుకని వాళ్ళ అవతారాలని మనం పూజిస్తూనే ఉన్నాం. మనం ఏంటంటే సాధారణ మానవులు ఏంటంటే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత వాడి అస్తిత్వం పోతుందన్నమాట.
ఇప్పుడు ఒక మానవుడు ఉన్నాడంటే వాడి శరీరం వదిలి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పేరు రాముడు ఉన్నాడు అంటే ఏదో రాముడు అనే పేరు గలవాడు ఉన్నాడు. అతను పోయిన తర్వాత శరీరాన్ని ఇచ్చేసేస్తారు, ఖననం చేసేస్తారు. అప్పుడు అతని యొక్క అస్తిత్వం మరి లేదు. రాముడు అనేవాడు మరి లేడు. కానీ అవతారుడు అనేవాడు ఆయన యొక్క ప్రతినిధి, భగవంతుడి యొక్క ప్రతినిధి. కాబట్టి ఆ అవతారం చాలించిన తర్వాత, అంటే ఆ శరీరం చాలించిన తర్వాత కూడా ఆయన ఆయన ప్రతినిధి. కాబట్టి ఈ విశ్వంలో ఎప్పుడు అంటే మనమందరం కూడా, మానవులందరం కూడా ఆయన్ని భగవంతుడి ప్రతినిధిగా పూజిస్తూనే ఉంటాం. అది మానవుడికి, సాధారణ మానవుడికి, అవతారుడికి తేడా అనమాట. అంటే భగవంతుడికి. భగవతైక్యాన్ని పొందిన హఫీజ్ ఇలా చెప్పాడు: 1000 సార్లు నేను పరీక్షించి కనుగొన్నది ఏమిటంటే ఈ విశ్వం యొక్క వ్యవహారాలు అన్ని శూన్యంలోని శూన్యమే అనే సత్యాన్ని. బాబాకి ఈ హఫీజ్ అనేది ఆయనకి హఫీజ్ అనేవాడు. ఆయన చెప్పిన కవిత్వాలు అవన్నీ కూడా, ద్విపదులన్నీ కూడా బాబాకి చాలా ఇష్టం, మనకి తెలుసు కదా. ఆయన ఏం చేశారంటే అతను ఎన్నోసార్లు పరీక్షించి అతను భగవత్ ఐక్యాన్ని పొందాడు. ఆ భగవత్ ఐక్యాన్ని పొందిన హఫీజ్ ఇతన్ని చెప్పాడు, ఎన్నోసార్లు నేను పరీక్షించి కనుక్కున్నది ఏంటంటే ఈ విశ్వంలో ఉండే వ్యవహారాలన్నీ కూడా, అదంతా కూడా శూన్యం. అంటే శూన్యంలోంచి వచ్చిందే అదేమి మిథ్య. బాబా చెప్తారు కదా, ఈ విశ్వం మిథ్య. కాబట్టి దీనికి మీరు ఈ సృష్టిని, ఈ మిథ్యనే మీరు నిజం అనుకొని మీ అసలు సత్యాన్ని కనుక్కోకుండా ఇందులోనే మీరు మునిగిపోయి ఉన్నారని చెప్తున్నారు కదా. అలాగే ఈయన కూడా చెప్పారట, శూన్యంలో శూన్యం అనే సత్యాన్ని. భగవంతుడు తన ఎరుకలేని స్థితి నుండి స్వాత్మ జ్ఞానం వరకు సామాన్య మానవ, ఇది హెడ్డింగ్, సామాన్య మానవ స్థితిలో తాను భగవంతుడని ఎరుకలేని భగవంతుని దృష్టి ఎప్పుడూ విశ్వం పైనే ఉంటుంది. అంటే భగవంతుడు ఫస్ట్ ఆయనలో తొలి స్పందన వచ్చినప్పుడు, నేనెవరు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు, ఆయన అక్కడి నుంచి ఒక స్పందన వచ్చి ఓంకారం వచ్చింది. అక్కడి నుంచి సృష్టి మొదలైంది. సృష్టిలో ప్రథముడు ఎవరు? భగవంతుడే. ఆయన యొక్క ఆత్మ వచ్చింది. అయితే మన సామాన్య మానవ అంటే సామాన్య మానవుడిగా వచ్చాడు బయటికి. ఎందుకు? తను నేనెవరు అనే ప్రశ్నతోటి ఆ ప్రశ్నకి జవాబు తెలుసుకోవడానికని సామాన్య మానవుడిగా అవతారుడు భగవంతుడు వచ్చాడు. వచ్చి తర్వాత అంతా వాళ్ళ భగవంతుడు మామూలుగా ఉన్నప్పుడు ఏంటవుతున్నది, మనం ఎలాగైతే ఈ విశ్వంలోనే మన దృష్టిని పెట్టుకొని ఈ విశ్వమే అంతా అనుకుంటున్నామో, అలాగే అతను కూడా అలాగే ఇదే అనుకున్నారు. కానీ తర్వాత ఎప్పుడైతే పరిపూర్ణుడుగా మానవుడు భగవంతుడైనప్పుడు, అన్యమేది లేకపోయినప్పుడు, ఎప్పటికీ సమయానికి అతీతంగా అతని ఊహ అదృశ్యమైపోతుంది. అంటే ఎప్పటి వరకు ఆయన భగవత్ ఐక్యం, అంటే నేను భగవంతుణ్ణి అని తెలుసుకున్నంత వరకు కూడా ఆయనకు ఇవన్నీ ఈ విశ్వమే నేను అనుకునే ఒక ఊహ ఉన్నది కదా, ఆ ఊహ ఏమను అదృశ్యం అయిపోయి అతను స్వాత్మ చైతన్యం, అంటే నిజ చైతన్యం నాది, నేనే భగవంతుణ్ణి అన్న సంగతి తెలుసుకుంటాడు. అలాగే మన మానవులం కూడానేమన్నా ఏం ఆత్మలో, అంటే అక్కడి నుంచి వచ్చిన ఆత్మల్లో మనం ఏం చేస్తున్నాం అంటే, మనం కూడా అన్ని పరిణామ క్రమంలో మనం అన్ని జన్మలు తీసుకొని తర్వాత ఎప్పుడైతే మానవుడిగా జన్మించామో పునర్జన్మ మళ్ళా వచ్చేసాము. వచ్చి అక్కడ మన ప్రయత్నం చేసుకొని మన భగవంతుడిని తలుచుకొని భగవంతుడి యొక్క భగవంతుడు అంటే ఏంటి అని తెలుసుకుని మనం ప్రయత్నం చేస్తే, తిరిగి అంతర్ముఖం అవుతే అప్పుడు మనం తిరిగి భగవంతుడిలోనికి చేరగలం. పరిపూర్ణ సద్గురువుగా మానవుడు భగవంతుడైనప్పుడు, ఆయన మానవుడునై ఉన్నానని తెలుసుకున్నప్పుడు కూడా అన్ని సమయాలలో ఆయన విశ్వం ఊహలోనే ఉండిపోతుంది. అయితే మనం మానవులం అయితే ఏంటంటే, మనం ప్రతి స్టెప్లోని ఇప్పుడు రాయిగా పుట్టామనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్ రాయి అని తెలుసు బాబా చెప్పిన విధంగా. అప్పుడు ఆ రాయి యొక్క చైతన్యమే ఉంటుంది. అప్పుడు ఆత్మ అనుకుంటుంది, నేను రాయినే అనుకుంటుంది అనమాట. అలాగే ఒక వృక్షం అయింది, జంతువు అయింది, అలాగే నేను అదే అనుకుంటున్నారు. అంటే ఊహల అదే అనుకుని దాంట్లోనే మమైకం అయిపోతున్నాం మనం మానవులుగా. కానీ భగవంతుడు అలా కాదు, ఆయన ఊహే అనుకుంటున్నాడు అంతే. భగవంతుడు కూడా అన్ని స్టెప్లు వచ్చినా ఆయన ఊహలో ఇది నా ఊహ అనే ఆయనకి తెలుసు, ఆ స్ఫురణ ఉన్నది.
కానీ తనే ఈ రాయి, తనే ఇది అని అనుకోవటం లేదు, తనే ఈ విశ్వం అని అనుకోవటం లేదు. ఆయనకి తెలుసు కాబట్టి చివరికి లాస్ట్కి ఎప్పుడైతే పరిపూర్ణ సద్గురువుగా కానీ అవతారుడిగా అయినప్పుడు, మానవుడు భగవంతుడు అయినప్పుడు అతను స్వాత్మ చైతన్యంలో ఉంటాడు. అప్పుడు నేనే పరమాత్మని, స్వ ఆత్మ అంటే నేనే పరమాత్మని అనే చైతన్యం ఆయనకు వస్తుంది. దైవీ మానవుడుగా, అవతారుడిగా భగవంతుడు మానవుడైనప్పుడు అదే సమయంలో నేను భగవంతుడనే ఎరుకుతో ఉన్నప్పుడు ప్రస్తుతానికి ఆయన ఊహ సర్వము అన్ని అయి ఉంటుంది. ఎప్పటికీ అన్ని సమయాల్లో సమయానికి అతీతంగా ఆయన స్వాత్మ చైతన్యంతో ఉంటాడు. ఆయన ఏంటంటే ఎరుకుతో అతనికి ఊహ ఉన్నప్పటికీ, అంటే ఇది విశ్వం, ఇది విశ్వం అనే ఈ విశ్వం అనే నేను ఇందులో విశ్వంలో ఉంటున్నాననే ఊహ ఉన్నప్పటికీ కూడా ఆయన తను నేను భగవంతుడిని అనే చైతన్యం ఆయనకు ఉంటుంది. కానీ మన మానవులకి ఏముంటుంది? అది మనమే ఇప్పుడు నా పేరు జ్యోతి, నేనే ఇక్కడ ఇక్కడ ఉన్నాను, ఇదే నా ఇల్లు, అలాగే నా ఊహల్లో నేను ఉంటాను. కానీ నేను కూడా భగవంతుడి నుంచి వచ్చిన దాన్నే అన్న విషయం నాకు అది నా స్ఫురణలో రాదు. ఎప్పుడు నా స్ఫురణలో వస్తుంది? ఈ భూమికలన్నీ దాటి వెళ్ళి చివరికి భగవంతుడిని చూసి ఒక సద్గురువు కానీ అవతారుడు కానీ అవతారుడు యొక్క సహాయంతో ఆ భగవంతుడిలో అవ్వగలిగితే అప్పుడు నాకు అది ఆ ఊహ పోతుంది అనమాట. కానీ భగవంతుడికి అలా కాదు. భగవంతుడికి తెలుస్తుంది నేను భగవంతుడిని అనే సంగతి తెలుస్తుంది. కానీ విశ్వం కూడా ఊహిస్తుంటాడు అనమాట భగవంతుడు. అంటే ప్రాక్టికల్ మానవుడు ఎలా ఉంటాడు, ఆ మానవుడు ఎలాగా దేవుడు అవుతాడు అన్న విషయం ఆయన ఏమో టెస్ట్ చేసుకుంటున్నారు అన్నమాట. తను భగవంతుని వచ్చిన అంశే తను టచ్ చేసుకొని చివరికి ఆ ఊహ ఉంటున్నా కూడా నేను భగవంతుణ్ణి అనే ఒక స్ఫురణ ఆయనకున్నది. కానీ సాధారణ మానవులకి ఆ స్ఫురణ లేదు అని బాబా చెప్తున్నారు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ దాంట్లో సద్గురువు అతని పాత్ర. సద్గురువు అన్నవారు ఆయన యొక్క ఇది పాత్ర ఏంటి? మరణం లేని జీవితం. జీవితం మరణంతో అంతం కాదు. మరణం తర్వాత ఉనికి, జీవితం తర్వాత మరణము ఎంత సత్యమో అంతే సత్యం. చనిపోవడానికి జీవించడం లేదా జీవించి ఉండడానికి చనిపోవడం అనేది వాస్తవానికి చాలా అల్పమైన ప్రతిపాదన. జీవితం తర్వాత వచ్చే మరణం ప్రాణం లేని స్థితి కాదు. అలాగే మరణం తర్వాత వచ్చే జీవితం మరణం లేని స్థితి కాదు. జీవితం సత్యమైన అస్తిత్వం యొక్క అనుకూలమైన వ్యక్తీకరణయే. దానిని ప్రతికూలమైన మరణం కూడా ఏమీ చేయలేదు. ఒకటి తర్వాత ఒకటిగా అంతం లేకుండా వచ్చే జీవన్మరణాలను అంతం చేయాలంటే జీవితంలో మరణాన్నే లేకుండా చేయాలి. చైతన్యాన్ని పూర్తిగా మాయ నుండి విడుదల చేయడం ద్వారా జీవితంలో మరణాన్ని లేకుండా చేసుకొని దేవుని వాస్తవమైన అస్తిత్వం అనే నగ్న సత్యం ప్రకారం మానవుడు దేవుడిగా మారిపోతాడు. అతడు అనంత చైతన్యం గల భగవంతునిగా ఉండిపోతాడు. స్థూల, సూక్ష్మ, మానసిక దేహాలు ఉన్నా వదిలేసిన, ఎలాగైతే మానవుడు వస్త్రాలు ధరించినా ధరించకపోయినా మానవుడిగా ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. ఇందులో మనకి బాబా గాడ్స్ ఫిక్స్ లో చెప్పిన సంగతి మనకి తెలుసు. మనం పరిణామ క్రమంలో వస్తున్నాము, రాయి నుంచి చివరి వరకు మానవుడి వరకు. ఎప్పుడైతే ఒక్కొక్క స్టెప్ దాటుతున్నామో అప్పుడు మన చైతన్యం కొంచెం పెరుగుతూ ఉంటుంది. దాంతో పాటు సంస్కారాలు కూడా పెరుగుతాయి. పెరిగిన తర్వాత లాస్ట్కి మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మే పరిపూర్ణమైన జన్మ. ఎందుకంటే ఇంకక్కడి నుంచి దానికంటే భగవంతుడిని చేరడానికి మానవ జన్మ కంటే ఉత్కృష్టమైన జన్మ లేదు. కాబట్టి అక్కడ దాకా వచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? ఆ మానవుడు తన సంస్కారాన్ని వదిలించుకునేటాన్ని ఒక ప్రక్రియలోని అతని జీవితం ఒక స్టెప్ నుంచి అంటే అతను చేసుకున్న సంస్కారాలను బట్టి జీవితం అక్కడితో అయిపోతుంది. ఆ సంస్కారాలు ఖర్చు అవగానే ఆ శరీరాన్ని వదిలేస్తాడు. వదిలేసి నెక్స్ట్ శరీరానికి వెళ్తాడు. ఇలాగా మరణం, ఈ శరీరాన్ని వదిలేదాన్ని మరణం అంటున్నాము. మళ్ళా నెక్స్ట్ శరీరం తీసుకోవడాన్ని జననం అంటున్నాం. ఈ జనన మరణాలు అవుతూ ఉన్నప్పుడు ఈ అతని చైతన్యం ఏంటంటే ఒక్కొక్క స్టేజ్లోని ఆ చైతన్యం కొంచెం పెరుగుతూ ఉంటుంది సంస్కారాలతో పాటు.
అయితే ఎప్పుడైతే మనం చైతన్యం పెరిగిన కొలది అంటే మనకు ఒక స్ఫురణ వస్తుంది. మనం వచ్చాం కదా, మనం వచ్చాం, ఎందుకు వచ్చాం, మనం ఎవరు, మన యొక్క లక్ష్యం ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు వస్తుంటుంటాయి. వచ్చినప్పుడు భగవంతుడు చెప్పింది మనకి తెలుస్తుంది కదా, నువ్వు కూడా భగవంతుడు వేరా, నువ్వు ట్రై చెయ్యి, ప్రయత్నం చెయ్యి, తప్పకుండా భగవంతుడిని నువ్వు కలుసుకోగలవు అని భగవంతుడు భగవంతుడి చెప్పినట్టు మనకి తెలుసుకొని ఆ చైతన్యం వల్ల మనకి అప్పుడు మెల్లమెల్లగా మెట్లు ఎక్కుతూ ఆరో భూమిలోకి వచ్చి, ఆరో భూమికలోకి వచ్చిన తర్వాత ఒక సద్గురు సహాయంతో ఒక అవతార పురుషుడి సహాయం వల్ల మనం 7వ భూమిక అంటే ఆరో భూమికలో భగవంతుడిని చూస్తాడు ఎదురుగుండా, కానీ భగవంతుడు వేరు, నేను వేరు అనుకుంటాడు. కానీ అలా కాకుండా ఎప్పుడైతే భగవంతుడు సద్గురు సహాయం చేస్తాడో, లేక అవతార పురుషుడి యొక్క శరణ పొందుతాడో, అప్పుడు అతను డైరెక్ట్ గా భగవంతుడిలో లీనమవుతాడు. నేనే భగవంతుడిని, అహం బ్రహ్మాస్మి అనే స్థితికి వస్తాడు. అప్పుడు ఏంటంటే ఇంకా స్థూల సూక్ష్మ మానసిక దేహాలన్నీ కూడా పోతాయి. పోయిన తర్వాత అప్పుడు అతను భగవంతుడిలో కలుస్తాడు అనమాట. అంటే ఆరవ భూమిక వరకు మానసిక దేహం ఉంటుందన్నమాట. అయితే అయితే అదేంటంటే దాన్ని ఎలాగా మనకి చెప్పారంటే, మానవుడు వస్త్రాలు ధరించకపోయినా మానవుడు. మనం వస్త్రం, ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాను అనుకోండి, వాడు వస్త్రం అలాగా నగ్నంగా తిరుగుతున్నా కూడా వాడు మానవుడే. పెద్ద అయిన తర్వాత మనకు కొంచెం సిగ్గుగా వస్తుంది కాబట్టి మనం వస్త్రాలు ధరిస్తాం. అంటే అలా అయినా ధరించకపోయినా ఎలాగైతే మన మానవులు, అలాగే మనం తెలిసినా తెలియకపోయినా ఆ చైతన్యం ఉంటుంది మనలో. కాబట్టి అలాగ మనం మెల్లిమెల్లిగా తెలుసుకొని అప్పుడు కూడా మనం భగవంతుడివే అన్న సంగతి మనకి బాబా చెప్తున్నారు. మానవుడు ఎప్పటి వరకు తన స్వాత్మ గురించిన అజ్ఞానంలో ఉంటాడో అప్పటి వరకు రాయిగా ఉన్న, అంటే మానవుడు జీవించి ఉన్నా రాయి నిశ్చలంగా ఉన్నా ఇద్దరు సమానంగా సత్యం అంటే తెలియని అజ్ఞానంలో ఉంటారు. బాబా చెప్తున్నారు ఏంటంటే, మనకి ఎప్పటికైతే మనం భగవంతుడి గురించి తెలుసుకోపోతామో ఎప్పటి వరకు అని అజ్ఞానంలో ఉంటాము, అంటే భగవంతుడు అంటే ఇలాగ ఉంటాడు, మనం కూడా ఒకరోజు భగవంతుడిగా అవ్వగలం, మనం కూడా ఆయన యొక్క అంశలమే అన్న సంగతి తెలుసుకొని భగవంతుడు చేరడానికి ప్రయత్నం చేయకపోతాము, అంతవరకు రాయికి ఎలాగైతే చైతన్యం లేదో, అది ఎలాగ నిశ్చలంగా పడిందో, అలాగే మనం కూడా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మనం కూడా ఆ రాయితో సమానమే అని అంటున్నారు. అంటే అజ్ఞానంలో ఉన్నాం అన్నమాట. రాయికి ఎలాగైతే జ్ఞానం లేదో మనం కూడా అజ్ఞానంలో ఉన్నాం. కబీరు చెప్పినట్లు మానవుడు సత్యాన్ని సాధించలేనప్పుడు అతడు రాయి కంటే ఏ విధంగానూ గొప్ప కాదు అని చెప్తున్నారు. మానవుని సంపూర్ణ చైతన్యం ఎంతో శ్రమతో పరిణామ దశలోని అంతంలేని మాయాజనితమైన అనుభవాల ద్వారా సంపాదించబడింది. కానీ అది పూర్తి చైతన్యానికి సాధించడానికి అతనికి అవసరమైన ఆ మాయాజనిత అనుభవాల్లోనే చిక్కుకొని పోయింది. మానవునిలో చైతన్యం సంపూర్ణ స్థాయిలో ఉంది. ఇక చైతన్యం అభివృద్ధి చెందే అవసరం లేదు. కానీ దానిని మానవుని అసలైన గుర్తింపు వైపునకు మరల్చవలసింది. అదే మనకి గాడ్ స్పీక్లు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అలాగే ఫస్ట్ మానవుడిగా జన్మ చేసిన తర్వాత కూడా మనకి అప్పుడు ఇంకా ఈ సంస్కారాలు, వాటి నుంచి మన పూర్వ జన్మల సంస్కారాల వలన మనకి ఇంకా ఆ జ్ఞానం రాలేదు. నేను కూడా భగవంతుడి అంశనే అన్న జ్ఞానం రాలేదు. ఆ చైతన్య అభివృద్ధి చెందే వరకు, అంటే చైతన్యం అంతవరకు అభివృద్ధి చెందిపోయింది, కానీ ఇంకా అక్కడి నుంచి సంపూర్ణంగా అభివృద్ధి చెందవసరం లేదు. కానీ దాన్ని మానవుని అసలైన గుర్తింపు వైపునకి మనకు వచ్చిన ఈ చైతన్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే ఏంటి, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే అప్పుడు మళ్ళా మనం కూడా భగవంతుడిలో అంశ అన్న సంగతి తెలుస్తుంది. ఇవాళ 54 అయిపోయింది. ఇంకొక పేరా చదివేస్తాను. కేవలం మానవ రూపంలోనే సర్వవ్యాప్తమైన అనంత దివ్యత్వాన్ని అనుభూతిని పొందడం అనే జీవితపు ఆఖరి గమ్యాన్ని చేరడం సాధ్యపడుతుంది. మానవ దేహంలో ఉండగానే ఒక వ్యక్తి భగవదనుభూతిని పొంది సృష్టి ప్రయోజనాన్ని సఫలీకృతం చేసుకోగలడు. అందువల్ల మానవ దేహాన్ని పొందడమే ఉన్నతమైన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటి వరకు మనం అదే చెప్పుకున్నాం. మానవ దేహంలో ఉంటేనే మనం అజ్ఞానం పోయి అజ్ఞానం తొలగిపోయి జ్ఞానం వస్తుంది. అంటే భగవంతుడి అంశ మనం అనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్లే మనం
భగవంతుడి భగవద్ అనుభూతిని పొందగలం. అన్ని ఆచరణీయమైన ప్రయోజనాల దృష్ట్యా మానవ దేహం ప్రాప్తించడమే ప్రయాణానికి అంతం. కానీ చైతన్యాన్ని పొందడం అనే పరిశ్రమలో పోగు చేసుకోబడిన సంస్కారాలు, వాసనలు, ముద్రలు తాను శాశ్వతమైన ఆత్మను అనే దృష్టి మానవునికి కలగకుండా అడ్డుకుంటాయి. మానవుడు పడే అన్ని బాధలు, సలిపే పోరాటాలు ఆ అడ్డంకులను తొలగించుకోవడానికే. దానికోసం ఆగిపోకుండా సాగే ప్రక్రియ అవసరమైంది. మానవుడు ఆ అడ్డంకులను స్వయంగా తొలగించుకోలేడు. కానీ సంపూర్ణ సద్గురువు అతని కృపకు పాత్రుడైన వాని కోసం పనిని చేయగలడు. అదే ఇప్పుడు మనం అంతా చెప్పుకున్నది అది. మనం బాబా గాడ్ స్పీక్ లో చెప్పింది. అంటే మనం ఒక చైతన్యాన్ని మనం పోగు చేసుకున్నాం. అంటే మొదటి నుంచి రాయి నుంచి బయట మీదకి వెళ్ళిన కొలది మనకి చైతన్యం పెరుగుతుందన్న సంగతి మనకి తెలుసు. తర్వాత మానవుడి దగ్గరికి వచ్చేటట్టుగా ఆ చైతన్యం పరిపూర్ణం అయిపోతుంది. కానీ ఆ చైతన్యాన్ని మనం పొందడానికి చేసుకునే పరిశ్రమలో సంస్కారాలు కూడా యాడ్ అవుతుంటుంటాయి మనతోటి. ఈ సంస్కారాలన్నీ సంస్కారాలు అంటే వాసనలు, పూర్వజన్మ వాసనలు అంటాం కదా, అవి యాడ్ అవుతుంటాయి, అది కలుస్తుంటాయి. ఆ కలిసిన సంస్కారాలను మనం ఏం చేయాలి? ఖర్చు చేసేసుకోవాలి. అవే మనకి ఆత్మను అనే దృష్టి మానవునికి శాశ్వతమైన ఆత్మ అనే దృష్టి మానవునికి కలగకుండా అడ్డుకున్నాయి. అంటే మనకి భగవంతుడికి మధ్యలో ఏంటొస్తున్నాయి? మనం పోగు చేసుకున్న సంస్కారాలు. ఈ సంస్కారాలే మనకి అడ్డుగోడగా ఉన్నాయి. దానివల్ల మనకి ఏమవుతుందంటే మనం కూడా భగవంతుడి యొక్క అంశలే. భగవంతుడి యొక్క ఆత్మ మన ఆత్మ కూడా భగవంతుని పరమాత్మలో ఉన్నవే కనుకొని ఆ సంగతి మనకి తెలియకుండా ఈ సంస్కారాలు అడ్డుగోడల్లాగా మనకి వస్తున్నాయి. అయితే ఈ అడ్డుగోడల్ని తొలగించుకోవడానికి మనకు ఒక తెర వచ్చేసింది అనుకోండి. ఆ తెర ఉంటే మనం అవతల వాళ్ళని కనిపించలేం. గోడ అడ్డుగా ఉంటే మనం అవతల వాళ్ళని తెలుసుకోలేం. అయితే మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆ గోడని పడగొట్టుకోవాలి. ఆ గోడని పడగొట్టుకోవాలంటే ఈ సంస్కారాలనే గోడల్ని మనం పడగొట్టుకోవాలి. ఎలా పడగొట్టుకోవాలంటే అది దాన్ని పడగొట్టుకోవాలని ప్రయత్నిస్తూ మాత్రం చివరికి అది మన మన అధీనంలో ఉండదు. ఆ సంస్కారాలన్నీ పోగొట్టుకోవడానికి ట్రై చేస్తాం మనం. కొంచెంగా ఆ గోడను పగలగొట్టుకుంటాం. కానీ ఆ గోడ పూర్తిగా పగిలిపోవాలి. నేనే భగవంతుడే నేను అన్న ఆత్మ భగవంతుడిలో నుంచే వచ్చింది, ఆయనలోనే కలిసిపోవాలి అన్న ఆ టైం వచ్చే వరకు అది మనం ఎవరు చేస్తారో ఆ పని ఎవరు చేస్తారంటే మన జీవితంలో ఒక సంపూర్ణ సద్గురువుని కానీ మనం కలిసిన, అంటే మనం పొందిన, ఆయన యొక్క సన్నిధంలో ఉన్నా, లేదు అంటే ఒక అవతారుణ్ణి మనం పట్టుకున్నా మనకి అతని కృప వల్ల మనం అతని కృప వల్ల అతను ఏం చేస్తారు? ఆ గోడను అంతా పూర్తిగా విడిపేస్తారు. అంటే ఆ సంస్కారాలనే వాటిని పూర్తిగా పారదర్శిగానే మనకి భగవంతుడికి మనకి ఉన్న కరెక్ట్ అంటే కనెక్షన్, డైరెక్ట్ కనెక్షన్ వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం ఈ మానవ జన్మలో మన మట్టుకు మనం ప్రయత్నం చేసిన చివరికి సద్గురు సహాయం కానీ అవతార పురుషుడి సహాయం కానీ లేకపోతే మనం ఆయనలో చేరలేము. మనం జ్ఞానాన్ని పొందినా కానీ ఆయనలో అహం బ్రహ్మాస్మి అనే స్థితిని మనం పొందలేం. కాబట్టి మన అదృష్టం కొద్దీ మనకి భగవంతుడు బాబా మనకి దొరికారు. అందుకని బాబా చెప్పినట్లు ఆయన యొక్క విష్ని మనం ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఇచ్చని మనం అమలుపరుస్తూ ఆయన యొక్క కృపకి పాత్రులయ్యి చివరకు ఆయన్ని గట్టిగా పట్టుకొని ఎప్పుడు కూడా వదిలికూడదు. వదిలేసామంటే పోయాం అన్నమాట, మన దారి తప్పిపోతాం. దారి తప్పిపోకుండా ఆయన్ని గట్టిగా పట్టుకుంటే అప్పుడు ఆయన మనల్ని సద్గురువు కానీ అవతారుడు కానీ అలాగ చేరుస్తాడు. కాబట్టి మనం మన అదృష్టం కొద్దీ మనం అవతారుడినే పట్టుకున్నాం కాబట్టి ఇంకా గట్టిగా పట్టుకొని చివరి వరకు అంటే ఏంటి? అతనిలో చేరే వరకు, ఈ జన్మ చివరి వరకు కాదు, అతనిలో చేరే వరకు 8 జన్మలు ఎత్తినా కానీ మనం బాబాని ఒకటే ప్రార్థించాలి. బాబా ప్రతి జన్మలో కూడా మా కర్మల కొద్దీ, మా సంస్కారాల కొద్దీ మేము ఎన్నో జన్మలు ఎత్తుతున్నాం. కానీ ఏ జన్మలోనైనా సరే నీ యొక్క కొంగుని
మేము గట్టిగా పట్టుకుని చివరి వరకు నీలో కలిసే ఐక్యమైనంత వరకు, ఆ జ్ఞానం వచ్చే వరకు, ఆ టైం వచ్చే వరకు మేము నీ కొంగుని గట్టిగా పట్టుకొని ఉండేలాగా మమ్మల్ని దీవించు బాబా. ఆయన కృపలేందే అది కూడా మనకి సఫలం అవ్వదు. కాబట్టి ఆయన కృపను మనం వాంఛిస్తూ ఎప్పుడూ మనం బాబా కొంగుని గట్టిగా పట్టుకొని ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. బాబా, ఇది ఇంకా ఇది ఇంతటితో అయిపోయిందండి. తర్వాత మనకి ఎప్పుడైనా సరే అవకాశం దొరికితే మిగతావి కూడా చదువుకుందాం. చాలా చక్కటి విషయాలు ఉన్నాయి ఇందులో. ఇందులో అంటే ఈ బాబా చెప్పిన ఉపదేశాల్ని నేను చెప్పాను కదా, నాకు ఎంతవరకు అర్థమైందో అంతవరకు చెప్పాను బాబా. అందులో తప్పులు ఏమైనా ఉంటే బాబా నన్ను క్షమించాలని ప్రార్థిస్తున్నాను. అందరూ కూడా నన్ను క్షమించవలసింది తప్పులు ఉంటే. జై బాబా అండి. ఈరోజు కొంచెం టైం అయిపోయింది, సారీ. ఇప్పుడు వైదేహి బాబాకి హారతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. जय बाबा। जय बाबा का अवतार में है बाबा की जय। बुझावे नार जलतनी ये कर कुद रत्न परमातु छेलागी आश भक्तों ने के बख्शे नूरे मातु आयामो शत मेहरु बाबा चरण पर तुझ न धरिए सर कुदाना जात दीवा के फदई बे तो मेहरु बातू तुझे माँ लिख हकीकतनो तो आशिक भी ने आरिफ भी तुझे दरी या ये वहदत मारिफतनो होई तूफातू हमोर है राम ने आए साले बख्श जे ज्ञान इज्जत नो के तू पर मात्मा ज्ञानी चने मो तारे इरफातू कुदाना प्रेम नो प्यालो पिलावे मस्त हमने क्या चे तुझ पर जान सदके साकिया पी दे पय मातु हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा आई मेहरु बाबा छेनिगे बातु हमारा ना खुदा आई मेहरु बाबा छेनिगे बातु बुझावे नार जलतनी ये कर कुद रत्न परमातु चलागी आश भक्तों ने के बख्शे नूरे मातु। अवतार में है बाबा की जय। अंदर की जय बाबा अंडी। జై బాబా అమ్మ. చక్కటి హారతితో ఈరోజు సమావేశం ముగిసింది. జై బాబా అండి. అందరికీ జై